చిన్నవాడు చెడిపోవడానికి కారణం చెప్పండి. చిన్నవాడు, అసలు ఈ చిన్నవాడు ఎవడు? ఈ చిన్నవాడు ఎవరు? అసలు చెడిపోవడం ఏంటి? అవునా? ఈ కారణాలేంటి? చెడిపోవడం ఏంటండి చిన్నవాడు? అవునా? ఎస్, చెడిపోతున్నారు చాలామంది, అవునా కదా? బైబిల్ గ్రంథంలో కూడా ఒక చిన్నవాడు ఉన్నాడు, అతను కూడా చెడిపోవడం మనం చూద్దామా? ఈ రాత్రికాల సమయంలో ఒక అద్భుతకరమైన మాటను చూద్దాం. దాని తర్వాత అసలు ఆ చిన్నవాడు ఎవరు మరి ఎందుకు చెడిపోయాడు, దేనివల్ల చెడిపోయాడు, ఇలా దేవుని మాటలు ధ్యానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూద్దామా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో అద్భుతకరమైన మాట ఉందండి. మైక్ తీసుకోండి. ఎస్, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. చెప్పండి, ఏంటండి? గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి మరొకసారి. నేను చదువుతున్న బైబిల్లో అయితే ఇది ఉంది, ఇదే మాట ఉంది. మీ బైబిల్లో ఉందా? ఉంది. ఎక్కడైనా ఇదే ఉంటుంది. చదవండి. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుతకరమైన మాట. చెప్పండి, ఏంటండి? గద్దింపునకు ఎవరైతే లోబడతారో, ఉపదేశానికి చెప్పిన మాటకు ఎవరైతే లోబడతారో వారి ఎక్కడుంటారు? జీవ మార్గంలో ఉంటారు. ఎవరైతే గద్దింపునకు లోబడని వారిగా ఉంటారో వారంట త్రోవ తప్పిపోతారు. అవునండి, గద్దింపుకి లోబడని వాడు ఖచ్చితంగా త్రోవ తప్పిపోవాల్సిందే. అంతేనా? కొద్దిమంది అంటారు, ఏంటో తెలుసా, నేను మాట్లాడిందే కరెక్ట్ అండి, నేను చేసిందే కరెక్ట్ అండి. మీరు యూత్ అందరు ముందుకు రండి. చెప్పండి ఏంటండి? ఎస్, నేను మాట్లాడిందే కరెక్ట్ తెలుసా, నేను చేసిందే కరెక్ట్ తెలుసా, నేను వెళ్తున్న మార్గమే సరైనది తెలుసా, నేను ఏమి చెప్తే అది సరైనది. అవునా? కొద్దిమంది అస్సలు వినరండి, ఎంత చెప్పినా వినని వారిగా ఉంటారు. అరే, నువ్వు నాశనం అయిపోతున్నావురా, అరే నీ జీవితం పాడైపోతుందిరా, అరే నీ బ్రతుకు పాడైపోతుందిరా, వద్దురా నాన్నా. లేదు, ఇదే బాగుంది కదా. ఎస్, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పిపోతాడంట. ఎస్, ఈ మాటను మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక చిన్నవాడు కూడా త్రోవ తప్పిపోయాడండి. వాడు ఎంత చెప్పినా వినలేదంట. నేను ఇలాగే చేస్తాను, నాకు నచ్చినట్లే ఉంటాను, నేను చెప్పింది నువ్వు వినాలి కదా. చెడిపోవడం మనం చూసాం. అసలు ఎందుకు చెడిపోయాడు, దానికి కారణాలేంటి చూద్దామా ఒకసారి. ఎస్, లూకా సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా విందామండి ఈ రోజున. లూకా సువార్త 15వ అధ్యాయం. స్తోత్రం, హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. వారిలో, మైక్లో చదవండి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఎస్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చిన్న కుమారుడిని మనం చూడగలుగుతాం. తన తండ్రిని ఏమడిగాడండి? ఆస్తిని అడిగాడు. ఆస్తి ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఎప్పుడు ఇస్తారండి? చనిపోయినప్పుడు ఇస్తారా? చెప్పాలి. ఆస్తి ఎప్పుడు ఇస్తారు? వాడికంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడుకు ఇచ్చిన ఆస్తి వాడు చక్కగా వినియోగించే జ్ఞానం వచ్చిన తర్వాత, ఎస్ నా కుమారుడు ఇస్తే చక్కగా దాన్ని కాపాడుతాడు అనే సమయం, ఒక సమయం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి?
అప్పుడు పంచి పెడతారు. మనోడు అట్లా కాదనమాట. వీడికి సొంత ఆలోచన ఎక్కువ. చెప్పండి ఏంటండి? సొంత ఆలోచన ఎక్కువ. 5వ తరగతి 6వ తరగతి చదివేటోడికి డాడీ నాకు బైక్ కావాలి అంటే కుదురుతుందా? కొనిస్తారా? అరే బాబు ముందు చదువు. ఈ ఏజ్కి 5, 6, 7, 8 తరగతులకు నీకు సైకిల్ ఓకే. ఒక టైం వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఒక ఏజ్ వస్తుంది. అప్పుడు నేను ఇచ్చేది ఇస్తా. నీకు బైక్ ఇచ్చాను అనుకో, వెంటనే ఏమవుతుంది చెప్పండి? ఎక్కడో అక్కడ మాత్రం ఖచ్చితంగా పడతావు. అవునా కాదా? ఎక్కడో అక్కడ పడిపోతావు. నీకు ఈ సమయం, ఈ ఏజ్ ఇది కరెక్ట్ కాదు. అవునా కాదా? ఈ కుమారుడు అడగవలసిన సమయం అది కాదు, ఆ ఏజ్ అది కాదు. ఆ ఏజ్లోనే సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? చెప్పండి. మొదటిగా ఆయన సొంత నిర్ణయం, గద్దింపునకు లోబడని వాడు ఏమవుతాడు? త్రోవ తప్పిపోతాడు. ఆ త్రోవ తప్పిపోవడానికి మొదటి కారణం ఏంటి అంటే సొంత, చెప్పండి, నిర్ణయాలు, ఆలోచనలు. చెప్పండి ఏంటండి? సొంత నిర్ణయం. ఇప్పుడు చెప్పండి, మనము దారి తప్పిపోవడానికి మొదటి కారణం ఏంటండి? సొంత నిర్ణయం. ఈ రోజున నీవు కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావేమో. అవునా? సొంత ఆలోచనలు, చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు చాలామంది. కుటుంబంలో చాలామంది ఈ రోజున జీవితంలో ఎందుకు కుటుంబాల్లో సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేని పరిస్థితులు అంటే సొంత నిర్ణయాలు. అవునా? సొంత నిర్ణయాలు. ఆ సొంత నిర్ణయాల వల్ల త్రోవ తప్పిపోతున్నారు. భర్త చాలాసార్లు గద్దిస్తాడు, లేదా భార్య చాలాసార్లు గద్దిస్తుంది, లేదా తల్లిదండ్రులుగా పిల్లల్ని చాలాసార్లు గద్దిస్తూ ఉంటారు. నాన్న ఇది సరైనది కాదు. ఎందుకంటే వారన్నీ చూసి వచ్చారు. వాళ్ళకి తెలుసు ఏది కరెక్టో ఏది మంచు. అవునా కాదా? ఎస్, దేవుడు కూడా అవ్వ ఆదాముకి చెప్పారు, అరే బాబు చాలా జాగ్రత్త, మీరు ఈ వనంలో ఉన్న అన్నిటినీ చాలా చక్కగా ఎంజాయ్ చేయండి. అవునా? ఏం చేయాలి? ఎంజాయ్ చేయండి, తినండి, ఇదంతా మీదేరా. అవ్వమ్మ మామూలు తెలివి ఆమె కాదు. ఎక్కడో ఎవరో బలహీనతను మాత్రం అపవాది పట్టేసుకుంటుంది. అవునా కదా? ఈ అమ్మగారు ఆగలేదన్నమాట. ఆగక ఎందుకు ఇదే తినద్దన్నారు, ఎందుకు ఇదే వద్దంటున్నారు? అవునా? చెయ్యొద్దు అంటే చాలామంది ఏం చేస్తారో తెలుసా? దాన్ని అరే ఇది పట్టుకోవద్దురా, దాన్నే పట్టుకుంటారు. చెప్తారు ఇంట్లో, అరే అది పట్టుకుంటే షాక్ వస్తుందిరా, పట్టుకోకురా, పట్టుకోవద్దు. వెంటనే ఏం చేస్తారు సార్? అసలు ఎందుకు పట్టుకోవద్దు అన్నారు? అసలు వస్తుందా రాదా? పట్టుకున్న తర్వాత ఏమవుతుంది? కొట్టాల్సిందే షాక్. అవునా కదా? చెప్పారు ఎందుకు తినొద్దన్నారు, దేనికి తినొద్దన్నారు అంటే ఏదో ఉంది సంథింగ్ కదా. చాలా తెలివి ఎక్కువైపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది. పక్క నుంచి అపవాది తిను కదా. ఎవరి స్వరం విన్నదంటే దేవుని స్వరం వినలేదు, కానీ అపవాది స్వరము విన్నది. అవునా కదా? చెయ్యొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా, వద్దు అని చెప్పినా, ఒక రోజంట ఒక తండ్రి చెప్తూ ఉన్నాడంట. ఏమన్నా తెలుసా? అరే ఇది తాగొద్దురా, ఈ బీడి తాగొద్దురా, ఈ సిగరెట్ తాగొద్దురా. ఈయన చెప్తున్నాడు, కానీ సార్ చేసేది అదే. వీడు ఒకరోజు ఎన్నిసార్లు చెప్తున్నాడండి, ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు? అసలు చూస్తే సరిపోలే, చేస్తే సరిపోలే కదా. మంచిగా చెప్తారు దేనికన్నా, అది చేసి అంటే ఎలా ఉంటుందో చేశాడంట. ఏముంటుందండి? వాడు పెద్ద చైన్ స్మోకర్ అయిపోయాడు. అలా ఉంటుంది జీవితాలు. ఏది వద్దంటామో అది చేసి చూపిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ కొడుకు ఎవరైతే ఉన్నారో చిన్న కుమారుడు సొంత నిర్ణయం తీసుకున్నాడంట. ఏంటంటే తండ్రితో చెప్తున్నాడంటే, నాకు రావాల్సింది ఇచ్చేయి. ఏంటండి? నాకు రావాల్సింది ఇచ్చేయి.
కానీ అది ఏజ్ కాదు, అది సమయం కాదు, అది అడగవలసిన రీతి పద్ధతి అసలు కానే కాదు. సొంత నిర్ణయం తీసుకున్నారు, గద్దింపునకు లోబడలేదు, సొంత నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ఏం జరుగుతుందండి? దారి తప్పిపోవాల్సిందే. రెండవది చూడండి, ఆయన చేసింది ఏంటో తెలుసా? 15వ అధ్యాయము 13వ వచనం చదవండి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి తన ఆస్తిని చాలు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు, అంటే అన్నిటినీ ఇచ్చినదంతా కూడా వేసుకొని తండ్రికి దూరం అవ్వడం ప్రారంభించాడు. చెప్పండి ఏంటండి? సెకండ్ థింగ్ ఏంటో తెలుసా? తండ్రి ఇంటి నుండి దూరం అవుట. చెప్పండి ఏంటండి? ఫస్ట్ ఏమో సొంత నిర్ణయం తీసుకున్నాడు, రెండవదేమో తండ్రి ఇంటి నుండి దూరదేశం వెళ్ళడానికి ప్రయత్నం చేశాడంట. ప్రయత్నం అంటే సార్ ప్రయత్నం ఏంటి? వెళ్ళిపోయాడు అంతే, అవునా కదా? దాంట్లోనే మనం చూస్తే 13వ వచనంలో చూడండి, ప్రాణమైపోయి అచ్చట తన ఆస్తి దుర్వ్యాపారము వలన పాడు చేసెను అని మనం చూడగలుగుతూ ఉన్నాం. వెళ్ళాడంట తీసుకొని, ఫస్ట్ ఏమన్నాడు? నా ఆస్తి నాకు ఇచ్చే అడిగాడు, సొంత ఆలోచన. రెండవది తన తండ్రిని విడిచి వెళ్ళాడు. మూడవది ఏం చేశాడో తెలుసా? దుర్వ్యాపారము చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఏంటండి? దుర్వ్యాపారము చేయడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ రోజున నీవు కనుక మాటకు లోబడకపోతే, ఏంటండి, గద్దింపునకు లోబడకపోతే త్రోవ తప్పిపోవాల్సిందే కదా. ఈ రోజున చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయండి, బ్రతుకులు ఇలాగనే ఉన్నాయి. వెంటనే ఆ అపవాది ఆలోచన ఏం చేస్తుందంటే ఎక్స్టాండ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ఆలోచన ఇచ్చి ఆ ఆలోచన కాస్త ఎందుకుంటున్నావు ఇక్కడ, నీకు అవసరమా, ఎందుకుండాలి, నువ్వు పట్టుకో, నీ ఆస్తిని మొత్తం పట్టుకుని వెళ్ళిపో కదా. ఇక్కడ ఎవరి మాట ఇదంతా? అంతా కూడా అపవాది చేస్తుంది అన్నమాట కదా. అంటే మనం పాడైపోవడం, లేకపోతే మనం చెడిపోవడం, మనం పతనం అవ్వడం వద్దు అనే దాన్ని పదే సార్లు జ్ఞాపకం చేస్తూ అపవాది ఎంతో భయంకరంగా జీవితాలను నాశనం చేస్తూ ఉంది. ఈ రోజున నీ జీవితం కూడా అలాగే ఉందేమో. వద్దు అన్న తర్వాత అదే పని చేస్తూ ఉన్నావా? నీ జీవితం కూడా పతనమైపోతుంది. జాగ్రత్త. గద్దింపునకు లోబడకపోతే త్రోవ తప్పి పోవాల్సిందే. చెప్పండి, గద్దింపునకు లోపడకపోతే త్రోవ తప్పిపోవాల్సిందే, ఖచ్చితంగా త్రోవ తప్పిపోవాల్సిందే. గద్దింపునకు లోబడలేదంట. ఇక్కడ తండ్రి చెప్పాడు, అరే నాన్న వద్దురా ఎందుకు వెళ్తున్నారు, బ్రతిమిలాడుతున్నాడు అనమాట. ఎప్పుడైనా ఈ సీన్ చూసారా? తప్పిపోయిన కుమారుడు, ఆ విజువల్స్ కానీ ఆ వీడియో కానీ ఎప్పుడైనా చూసారా? తండ్రి ఏడుస్తూ ఉంటారు, బ్రతిమిలాడుతుంటారు, నాన్న వద్దురా కదా, అవునా కదా? అస్సలు కాదు. ఇప్పుడేంటి వద్దు అని చెప్తున్నాను కదా. లేదు, నువ్వు ఇవ్వవలసింది ఇచ్చే, నేను చేయవలసింది చేస్తాను కదా. చూడండి, ఇక్కడ మనం చూసే తండ్రిని విడిచిపెట్టి వెళ్ళడం మనం చూస్తాం. మూడవది అక్కడ దుర్వ్యాపారం మనం చేయడం చూస్తూ ఉంటాం. 15వ వచనంలో చదవండి ఒకసారి. వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. 15వ అధ్యాయం 15వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళిన ఆ దేశంలో ఒకని చెంత చేరెను. చూడండి, ఉన్న ధనమును పాడు చేయటం మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే ఉన్న ధనమును పాడు చేస్తూ ఉన్నాడు అక్కడ. ఇక్కడ అంతా కూడా పోగొట్టేసుకున్నాడు, అంతా అయిపోయింది. చూడండి, అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడడం మనం చూస్తూ ఉన్నాం. అవునా కాదా? తర్వాత 4వది మనం చూస్తే ఉన్న ధనమును పాడు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఉన్న ధనమును పాడు చేశాడు, అంతా అయిపోయింది, ఇంకా కరువు వచ్చేసింది, ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. అందుకనే వినవలసినది వినాలి, గద్దింపునకు లోబడాలి, ఏవి వద్దంటున్నామో వాటిని విడిచిపెట్టాలి. దేవుడు కూడా చూడండి, ఇక్కడ తండ్రి స్థానములో యేసయ్యని మనం అప్లై చేద్దాం. ఓకేనా? ఎవరండి తండ్రి? మన తండ్రి ఎవరు? యేసు ప్రభు. ఆమెన్.
ఆమెన్ చెప్పండి, ఆమెన్. చూడండి, ఇక్కడ మనం ఆత్మీకంగా చూసినట్లయితే తండ్రి స్థానంలో యేసు ప్రభు వారు ఉంటే ఆ బిడ్డ స్థానంలో ఎవరున్నాం చెప్పండి? మనమే ఉన్నాం కదా. కుమారులము కుమార్తెలముగా మనం ఉన్నాం. ఒక ఇంట్లో జరిగిన సంఘటన ఇది, అవునా? అక్కడ కుమారుడు చేయవలసింది అంటే వద్దు అన్నదాన్ని చేయడం మనం చూస్తూ ఉన్నాం, తప్పిపోవడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఎందుకు ఇదంతా కూడా ఈ ఉపమానం అంటే మన జీవితంలో మనము సరి చేయబడడానికి, ఆమేన్, మన జీవితాలు గొప్పగా అవ్వడానికి, ఉన్నతమైన స్థితిలో ఉండడానికి. ఎన్నోసార్లు వద్దు అని చెప్పిన తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేవుడు ఏదైతే వద్దంటున్నారో ఖచ్చితంగా పదే సార్లు దాన్ని చేస్తూ దేవుని అవమానపరుస్తున్న జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయి. అవునా కదా? అవునంటారా కాదంటారా? ఎన్నోసార్లు వద్దు అన్నదాన్ని చేశాం. ఎంతమంది చేశారు అలా? వద్దు చేశారా? ఎవరు చెప్తే చేశారు? ఎవరు చెప్పారు మీకు? ఎవరు గద్దించారు మిమ్మల్ని? మీ నిజ జీవితంలో ఎవరు గద్దించారు? సేవకులు, తల్లిదండ్రులు, పెద్దవారు, మనల్ని బాగా ప్రేమించేవాళ్ళు. ఎవరు మన గురించి బాగా పట్టించుకుంటారో, ఎవరు మనల్ని బాగా ప్రేమిస్తారో వారే మన గురించి పదే సార్లు చెప్తూ ఉంటారండి. అనుకుంటాం, విసుక్కుంటాం, ఏంటి ఎన్నిసార్లు చెప్తున్నారు, ఎన్నిసార్లు చెప్తారు? డాడీ ఉన్నారనుకోండి, ఆయనకు పాపం అస్సలు ఆగరు. ఒకదాన్ని ఒక 10 సార్లు చెప్తారు, లేదా 20 సార్లు చెప్తారు. కనిపించినప్పుడల్లా చెప్తూ ఉంటారు, గుర్తొచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు. నేనే అంటాను, ఎందుకండి అన్నిసార్లు వాళ్ళకి చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? ప్రేమ ఉండబట్టి, అవునా? ప్రేమిస్తున్నారు కనుకనే, ఒక వ్యక్తిని బాగా ప్రేమిస్తున్నారు కనుకనే, ఒక వ్యక్తిని బాగా అంటే వారి కొరకు ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక వ్యక్తి మంచి దారిలో నడవడం కొరకే చాలాసార్లు చెప్తూ ఉంటారు. ఏమని? నాన్న మంచిగా ఉండురా, సరిగ్గా ఉండురా, ఇలా ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, ఇలా ఉంటే నీ జీవితం ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. ఏంటి డాడీ ఓకే చెప్తారు, చిరాకేసేస్తుంది. మాకు తెలుసులే, నువ్వు చెప్పాలా? నువ్వు చెప్తే మేము నేర్చుకుంటామా? మాకు తెలుసులే ఎలా ఉండాలో. అవునా? ఎన్నెన్నో మాటలు తల్లిదండ్రులు కూడా చెప్తుంటారు, నాన్న ఇది కాదురా, అది కాదురా. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? మనం కూడా తల్లిదండ్రుల పొజిషన్లో ఉన్నప్పుడు. అవునా కదా? ఆ స్థానం ఒకానొక టైంలో వస్తుందా రాదా? ఖచ్చితంగా పెద్దవారు అవుతాం, ఖచ్చితంగా వివాహాలు జరుగుతాయి, ఖచ్చితంగా మనం కూడా తల్లిదండ్రులం అవుతాం. ఆ సమయంలో బాధ తెలుస్తుంది. పిల్లల మాట వినకపోతే, అరే ఇందుకేనా ఇన్నిసార్లు చెప్పారు, అరే ఇందుకేనా పదే సార్లు చెప్పారు, అరే ఇలా ప్రేమిస్తున్నారు, నా బిడ్డని నేను ప్రేమిస్తున్నాను కనుక నేను చెప్తున్నాను, అందుకే నాకు అర్థం చేసుకోవట్లేదు. నా తల్లి నా తండ్రి కూడా ఆ సమయంలో అలా చెప్పారు, ఆ సమయంలో నేను అర్థం చేసుకోలేదు కదా. ఆ పరిస్థితి, ఆ ప్లేస్లో మనం ఉంటే మనకు తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వేమైనా చెప్పుకో, నేను ఇంతే చేస్తా, నేను ఇలాగనే చేస్తా, నేను ఇట్లనే ఉంటా, ఇలాగే ఉంటా. చెప్పండి ఏంటండి? ఇలాగే ఉంటా. నువ్వేంటి నాకు చెప్పేది? కొద్దిమంది ఉంటారండి, అమ్మ బాబోయ్, అసలు వాళ్ళు వేసే ఆ క్వశ్చన్కి, వారి మాటలకి, వారి ఎక్స్ప్రెషన్స్కి అసలు చాలా బాధ అనిపించేస్తుంది. అవునా కదా? అవునా? ఈ రోజులలో పెద్దవారు చిన్నవారని అలా ఏమీ లేదండి. ప్రాముఖ్యంగా దైవికంగా మనం చూసుకుంటే దేవుడు ఎన్నోసార్లు గద్దిస్తూ ఉంటారు, ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉంటారు, ఎన్నోసార్లు ప్రేమగా చెప్తూ ఉంటారు. ఎంతోమందిని దగ్గరికి పంపించి నీకు ఏది సరైనదో వారి నోటి నుంచే దేవుడు పలికిస్తూ ఉంటారు ఆ మాటల్ని. చాలాసార్లు నేరుగా ప్రభువే మాట్లాడుతూ ఉంటారు, అయినా విన్నట్టే వింటాం. ఏం చేస్తామండి చెప్పండి? చాలామంది వింటారు, వెంటనే ఏం చేస్తారు? కరెక్ట్గా చెప్పాడు, వింటారు, తర్వాత ఈ చెవు నుంచి వదిలేస్తారు. అవునా కదా? అవునా?
అదే చెడ్డ మాటలు అయితే అసలు మంచిగా దాచుకుంటారు. అవునా? మంచి మాటలు ఎవరికి మంచిగా ఉండవండి. అవునా? కాకరకాయ ఎంతమందికి తెలుసా? ఎలా ఉంటుంది? మమ్మీ ఇదేంటి కాకరకాయ అంటారు, అస్సలు నాకు ఇష్టం ఉండదు. ఏంటి చెప్పండి? ఈరోజు మన హోమ్లో ఏంటి ఏంటి చెప్పండి? కాకరకాయే. అవునా? ఊరికే ఇదేనా? ఊరికే ఉండదు, అప్పుడప్పుడే ఉంటుంది. కానీ దాన్ని చూస్తే ఏమో అయిపోతుంది. అవునా? ఏంటి మమ్మీ ఊరికే చేదు, ఊరికే చేదు తినాలా? కానీ నీకు తెలీదు అది ఆరోగ్యానికి చాలా మంచిది అని. చెప్పండి ఏంటండి? ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. డాక్టర్స్ అంటారు గుడ్ ఫర్ యువర్ హెల్త్. మన మనసు ఏం చెప్తుంది తెలుసా? ఇట్స్ వెరీ బ్యాడ్ టు అవర్ హెల్త్. అస్సలు బాగుండదు. ఏంటండి? అస్సలు బాగుండదు, అస్సలు నచ్చదు నాకు. అమ్మో కదండి. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే, మంచి ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది. కానీ చాలామంది అరే నువ్వు సూపర్ రా, నువ్వు అదిరా, నువ్వు ఇదిరా అంటే అస్సలు వారిపైన ప్రేమ చూపిస్తాము. అసలు మామూలుగా ఉండదు ప్రేమ. అవునా? నిన్ను సరైన క్రమంలో పెట్టేవాడు, నీ గురించి ఆలోచించేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నీ మంచి కోరుకునేవాడు నీవు తప్పు చేస్తే గద్దిస్తాడు, పుయ్యడు. ఏంటి? కొద్దిమంది మొత్తం పుయ్యడమే. అవునా కాదా? సూపర్ అంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. కానీ తప్పుని తప్పు అని చెప్తా చూడండి, వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నవారు అని అర్థం. ఆమేన్. ఏంటి మీరు ఊరికి నేనే కనిపిస్తున్నానా? నన్నే తిడుతున్నారా? నేనే కనిపించానా? అవునా కాదా? అవునా? ఖచ్చితంగా పిల్లల లక్షణాలు ఇలాగనే ఉంటాయండి. ఏమైనా చెప్తే త్వరగా రిసీవ్ చేసుకోలేరు, త్వరగా అర్థం చేసుకోలేరు కదా. దేవుడు కూడా ఎన్నోసార్లు నాన్న ఇది వద్దు, ఇది చేయొద్దు, ఎన్నోసార్లు మన మాటల ద్వారా ఆయన దుఃఖపడిన రోజులు ఎన్నో. మన మాటల ద్వారా అవమానపరచబడిన ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. అవునా కదా? లేదండి, మనం ఎప్పుడు కూడా ప్రభుని మహిమపరిచే వారిగా ఉండాలి. ఏది తప్పు అంటున్నారో వాటి విషయాల వైపు మనం తలెత్తి కూడా చూడొద్దు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి 15వ అధ్యాయం 15వ వచనంలో లూకా సువార్త, అక్కడ మనం చూసినట్లయితే వెళ్ళి ఉన్న ధనాన్ని పాడు చేసుకున్నాడు. ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. ఏంటండి? పందులను మేపుట కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగిరి. వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుట తన పొలములోనికి వానిని పంపెను. దర్జాగా బతకవలసిన తను తప్పుడు నిర్ణయం తీసుకొని గద్దింపునకు లోబడలేదు, వినలేదు, సొంత నిర్ణయం తీసుకున్నాడు, తండ్రికి దూరం అయ్యాడు, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అవునా? చివరికి ఏమైందో తెలుసా? గతి ఎక్కడా? రాజాగా కూర్చోవలసిన వాడు ఎక్కడున్నాడండి? ఎక్కడా? పందులు అక్కడ పందులు మేపడానికి వెళ్ళాడంట. దేని కొరకు? తిండి కొరకు. చెప్పండి, దేని కొరకు? ఒరే వాళ్ళ ఇంట్లో భయంకరమైన రాజయోగం. అవునా కదా? వాళ్ళకి పని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? దర్జా బ్రతుకు. కానీ మనోడు ఏం చేశాడు చెప్పండి? మొత్తం నాశనం అయిపోయింది. దేని ద్వారా అంటే గద్దింపునకు లోబడలేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. గద్దింపునకు లోబడక వెళ్ళవలసిన మార్గంలో అంటే ఆయన మార్గం అది కాదు. ఆయన తప్పుదారి, రాంగ్ వే. రైట్ వే కాదు, రాంగ్ వే. ఏంటండి? షార్ట్ కట్లో ఎక్కువ సంపాదించాలంటుంది కొద్దిమందికి. చెప్పండి,
చెప్పాలి. షార్ట్ కట్లో చెప్పండి ఏంటి? ఎక్కువ వచ్చేయాల. చెప్పాలి షార్ట్ కట్లో. మీకు ఒక్కటి బాగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ దాంట్లోనే యూత్ ఏం చేస్తారో తెలుసా? బట్టలు అంటే ఇష్టం, అవునా? కొద్దిమందికి బట్టలు అంటే భయంకరమైన ఇష్టం ఉంటుంది, మామూలుగా ఉండదు, అవునా? ఇష్టం ఉండదా? ఇష్టమే. ఆలోచన ఎట్లా ఉంటుంది తెలుసా? తక్కువ దాంట్లో ఎక్కువ వచ్చేయాలి. ఏంటండి చెప్పండి? తక్కువ దాంట్లో ఎక్కువ వచ్చేయాలి, లేకపోతే అడ్డదారులు దొక్కైనా ఎక్కువగా సంపాదించాలి. ఏంటండి? ఎక్కువ ఎక్కువ ఎక్కువ, ఏమైనా కానీ అది అయిపోవాలి అంతే. చెప్పండి, అయిపోవాలి అంతే. ఇప్పుడు పొయ్యి మీద ఏమైనా కూర పెట్టామనుకోండి, పెట్టేసి వెంటనే దింపితే ఎలా ఉంటుంది? నాకు ఆకలేస్తుందంటే సరిపోదు, దానికి ఒక పద్ధతి ఉంది, ఒక ప్రాసెస్ ఉంది, అవునా? దానికి ఒక సమయం ఉంది, ఉడికే సమయం ఉంది, కుకింగ్ టైం ఉంది. దాని తర్వాత నువ్వు చాలా చక్కగా నీవు అనుకున్నంత తినచ్చు. బట్టల దగ్గర ఉన్నాం కదా, చాలా బట్టలు కొనుక్కోవాలి. దేంట్లో? తక్కువ డబ్బులో కొనండి. ఒకసారి కొని చూసారు ఎప్పుడైనా? చూడండి ఒకసారి. అంటే చూసేటోళ్ళు కూడా ఉన్నారు అనుకోండి. ఒకసారి 2 సార్లు వేసుకోగానే ఇంకా దేనికి పనికిరాదు. అర్థమవుతుందా అండి? దేనికి పనికిరాదు. కొద్దిమంది షార్ట్ కట్లో ప్రయాణం చేయాలనుకుంటారు. ఎందుకు? తొందరగా వెళ్ళిపోవాలా. ఇట్లనే కొద్దిమంది షార్ట్ కట్లో ప్రయాణం చేసి గూగుల్లో సెర్చ్ చేశారు, షార్ట్ కట్ ఫర్ దిస్ రూట్ అని పెట్టారు. షార్ట్ కట్లో వెళ్ళడానికి ప్రయాణం ప్రారంభించారు. లాస్ట్ ఒక దగ్గరికి వెళ్ళి ఆ పైనుంచి లోపల కింద పడిపోయారంట. ఎందుకు? షార్ట్ కట్లు ఎప్పుడైనా ప్రమాదమే. అర్థమవుతుందా? ఎంతమందికి న్యూస్ తెలుసు? అలా బ్రిడ్జ్ మీద నుంచి ఆ షార్ట్ కట్ చూసుకుంటా రూట్ వెళ్ళారంట, పైనుంచి ఎక్కడ పడిపోయారు? లోయలో పడిపోయారు. అర్థమవుతుందా? అందుకనే ఏదైనా క్విక్, ఎప్పుడైనా తప్పుదారే. ఏ ప్రాసెస్లో అయితే నిదానం ఉంటుందో, ఏ ప్రాసెస్లో అయితే సహనం ఉంటుందో, ఓర్పు ఉంటుందో, ఏ ప్రాసెస్లో అయితే వెయిటింగ్ ఉంటుందో, దాంట్లో నువ్వు విజయాన్ని చూస్తావు. నువ్వు అనుకున్నది ఇప్పుడే జరగాలి, ఇప్పుడే అవ్వాలి, ఇప్పుడే నేను వెళ్ళాలి, ఇప్పుడే చేయాలంటే కుదరదు. సమయం ఉన్నది దేనికైనా సమయం ఉంది. ఆ సమయం వచ్చాక దేవుడు నిన్ను బ్లెస్ చేయక మానరు. గట్టిగా చప్పట్లు కొడు ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కూడా తప్పిపోయిన కుమారుడులాగా త్రోవ తప్పిపోయిన జీవితమేమో నీ జీవితం. చాలాసార్లు దేవుడు గద్దించిన వినలేదేమో, దేవునికి దూరం అయిపోయావేమో. చాలామంది కుటుంబాలు దేవునికి దూరం అయిపోయాయి, చాలామంది జీవితాలు దేవునికి దూరం అయిపోయిన తర్వాత అపవాది నిన్ను ఊరకే ఉంచడు. నీకు భయంకరమైన ఆలోచనలు తీసుకొచ్చి నిన్ను తప్పుదారి పట్టిస్తాడు అపవాది. అందుకనే అపవాదికి ఛాన్స్ ఇవ్వద్దండి. ఎవరికి ఇవ్వద్దు? అపవాది మాట వినద్దు, దేవుని మాట వినాలి, దేవునికి లోపడాలి. మనము ఆయన చేతుల్లో మన జీవితాలు పెడితే మన జీవితాలు చాలా 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 అద్భుతంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంతా కూడా ఆ చిన్న కుమారుని చూస్తే అంతా కూడా నష్టాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏమీ లేదు, మొత్తం అంత కొలాప్స్ అయిపోయింది. అప్పుడు గుర్తొచ్చాడంట. ఎవరు? తండ్రి గుర్తొచ్చాడంట. తండ్రి గుర్తొస్తే అసలు మొత్తం అన్నీ గుర్తొస్తున్నాయంట. అరే, మంచి జీవితాన్ని జీవించానే, మంచి అద్భుతకరమైన లైఫ్ ఉంటే తండ్రి చాలాసార్లు చెప్పాడు, కానీ ఏం చేయలేదు.
వినలేదండి. చాలాసార్లు ఆపడానికి ప్రయత్నించాడు కానీ వినలేదు. ఎన్నోసార్లు మాట్లాడారు అయినా వినలేదు. నా మంచి కోరుకున్నారు, నాకు నచ్చింది నేను చేస్తా అన్నాడు. అన్నీ గుర్తొచ్చి ఏడ్చుకుంటూ మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాడంట. ఆయన బ్రతుకు మార్చబడ్డం మనం చూస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా తప్పిపోయిన జీవితంతో నీ జీవితం ఉందేమో. ఇక్కడ ఆ తండ్రి ప్లేస్లో ఎవరున్నారో తెలుసా? నీవు అంటే నిన్ను సృజించిన దేవుడు ఆయన. ఆమేన్. ఆయన ఉన్నాడు తండ్రి ప్లేస్లో. ఇదిగో ఆ తప్పిపోయిన కుమారుడు ఎవరో తెలుసా? మనమే. ఈ రోజున అదే ప్లేస్ని మనము ఏం చేస్తున్నామండి? అలా కొనసాగిస్తూ ఉన్నాం. మన జీవితాలు ఎప్పుడు కూడా తప్పిపోయిన జీవితాలుగా ఉండడానికి వీల్లేదు. ఎన్నిసార్లు ప్రభు మాట్లాడినా ప్రభు చేతులకు మన జీవితాన్ని అప్పగించిన జీవితాలుగా ఉంటే మన జీవితం అంతా కూడా నాశనం అయిపోవడం మనం చూస్తూ ఉంటాం. దగ్గరికి వెళ్ళిపోయిన జీవితం ప్రభు దగ్గరికి వస్తే మన జీవితమే మార్చబడుతుందండి. ఆమేన్.